చూడండి ఫ్రెండ్స్, ఈ మొక్క అయితే సువర్ణ గన్నేరు ప్లాంట్ ఫ్రెండ్స్. ఈ మొక్కకైతే ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఇంకా ప్రతి తొట్టిలో అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మా గార్డెన్లో ఈ మొక్కలు. ఎందుకంటే బటర్ఫ్లైస్ ఆకర్షిస్తాయి కదా ఈ ఎల్లో ఫ్లవర్స్ని. బీస్ కూడా వస్తాయి. అవి ఉండడం వల్ల మనకి గార్డెన్లో మంచిగా పాలినేషన్ జరుగుతుంది. చూడండి ఎంత గట్టిగా ఉందో దాని స్టెమ్. చాలా బాగా పూస్తాయి ఫ్రెండ్స్. పొద్దున్నే పూస్తాయి, సాయంత్రం వరకు వాడిపోతాయి మంచిగా. ఇంకా చిన్న చిన్న తొట్టిలలో కూడా పెంచవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇలా వాడిపోతాయి. ఆ వాడిపోయినాక అక్కడ బొడిపలాగా తయారవుతుంది. ఆ బొడిపకే ఎండినాక ఎన్నో గింజలు అవుతాయి ఫ్రెండ్స్. ఆ గింజలు మళ్ళీ ఎండినాక గాలి ద్వారా కూడా వేరే తొట్టిలలో పడి మొక్కలు అవుతాయి ఫ్రెండ్స్. చాలా ఈ మొక్కకైతే నీరు కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి బుషిగా పెరుగుతుంది. ఎలా పెంచుకోవాలంటే అలా దాన్ని పెంచవచ్చు. చాలా బాగా పెరుగుతుంది మంచిగా. చెట్టు నిండా ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. చూడండి మార్నింగ్ వరకు మళ్ళీ ఎలా మొగ్గ తయారవుతుందో ఈ విధంగా. గార్డెన్ నాలుదిక్కులా ఉంటే బటర్ఫ్లైస్ వస్తాయి ఫ్రెండ్స్, మంచిగా పాలినేషన్ చేస్తాయి ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.